అమ్మవారి ప్రసన్నమవుతోందని గుర్తు ఏమిటంటే కుంకుమ వాసన ముందొస్తుంది. బాగా కుంకుమ వాసన వచ్చేయడం మొదలెడుతుంది. మీరు కాసేపటికి గమనించి ఏంటి ఇంత కుంకుమ వాసన అని చుట్టూ చూస్తే ఎక్కడ ఉండదు. లేదా అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయత్నపూర్వకంగా అక్కడెక్కడో కుంకం పడినది ఇంత కుంకమైనా అందులోంచి నాసాపుటములు అదిరిపోయే కుంకం వాసన వచ్చేస్తుంది. అంటే అమ్మవారు అక్కడే ఉండి అనుగ్రహించేస్తోందని గుర్తు. ఇది ధ్యానమగ్నులైన వారికి మాత్రమే తెలుస్తుంది రహస్యం. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఒకటి లోకంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. హనుమ యొక్క అనుగ్రహం ఒకటి. ఈ రెండు చాలా తొందరగా వచ్చేస్తాయండి, చాలా తొందరగా కనపడతాయి. ఎక్కువ సమయం పట్టదు, చాలా తొందరగా అమ్మవారు అనుగ్రహించేస్తుంది. తల్లే అమ్మ వచ్చేటటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. ఆ రోజు తిథితో సంబంధం లేదు, వారంతో సంబంధం. ఏ తిథి ఉంది, ద్వాదశి ఉందా, త్రయోదశి ఉందా, చతుర్దశి ఉందా, లేకపోతే ఏకాదశి ఉందా, పంచముందా, సప్తముందాతో సంబంధం లేదు. చివరికి వచ్చేస్తుంటుంది శుక్లపక్షం. పౌర్ణమి ముందు శుక్రవారం ఏమొస్తుందో ఆ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి అసలు ఈ వ్రతం ఉన్నది అని మొట్టమొదట లక్ష్మీదేవి ఎవరికి చెప్పింది? చారుమతికి చెప్పింది. తెల్లవారు లేస్తే మనం కథ చదువుతాం. చారుమతి ఆ మాటకు అర్థం ఏమిటి? నిజానికి అద్భుతమైనటువంటి పేరు. ఆడపిల్లలకి పెట్టడానికి పరమయోగ్యమైనటువంటి పేరు చారుమతి. ఎంత చక్కటి పేరు! చారు అంటే సత్, మంచి అని. చాలా చక్కటి ఆలోచన కలిగినది, విశాల బుద్ధి కలిగినది. మతి బుద్ధి, మంచి బుద్ధి కలిగి